రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నల్గొండ జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్ దందాపై నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘ నేతలు ఆందోళన దిగుతున్నారు. అయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా సూత్రధారు ఎవరైతే ఉన్నారో నందికిషోర్తో పాటు హైదరాబాద్ సంబంధించిన ఓయూకి సంబంధించినటువంటి అసలు సూత్రధారులను అరెస్ట్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని కూడా విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణం ఏదైతే ఈ ఘటనకు ఐన్యూస్ కథనాలను సుమోటోగా తీసుకొని కూడా కీలక సూత్రధారులను అరెస్టు చేయాలని కూడా విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఉన్నారు. సార్ చూసుకోవచ్చు, ఐన్యూస్ కథనాలను మీరు చూశారు. అయితే ఈ అక్రమ పద్ధతి ద్వారా పేద విద్యార్థులకు వారి భవిష్యత్తు నాశనం అవుతుంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నకిలీ సర్టిఫికేట్లను గుట్టురోడ్డు చేసినటువంటి ఐన్యూస్ యాజమాన్యానికి ముందుగా ఐన్యూస్ రిపోర్టర్లకు టీఎన్ఎస్ఎఫ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులకు ఇది బంగారు భవిష్యత్తుకు ఈరోజు నాశనం చేసినటువంటి కుట్ర ఇది. ఎందుకంటే కొంతమంది ఇదైతే నందికేశ్వర్ లాంటి వ్యక్తుల చీడపురుగు లాంటి కారణంగా ఈరోజు చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు నాశనం అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మరి నల్గొండ జిల్లా కేంద్రంగా దొంగ సర్టిఫికేట్లు పెట్టి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో జాబులు పొంది ఈరోజు చలామణి అవుతా ఉన్నారు. మరి గతంలో కూడా అలాంటి వ్యక్తిపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే అప్పుడే క్రిమినల్ చర్యలు తీసుకున్నట్టయితే మరి ఈరోజు నటుడిక సైకిల్ అనేది చలామణి కాకుండా ఉండేవి. ఖచ్చితంగా వీటిపైన మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఐన్యూస్ కథనాలను ఈరోజు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ యొక్క కథనాలను వెలుగులో వచ్చిందో అది చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా వాటి సుమోటో కేసు మరి ఆధారంగా చేసుకుని పొరుగులు ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రపంచ ప్రఖ్యాతగాంచిన యూనివర్సిటీ. శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీలో ఈరోజు కొంతమంది అధికారులు మామూలు మత్తుకు అలవాటు పడి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఈరోజు పరంగా పెట్టి ఈరోజు నాశనం చేస్తూ ఉన్నారు. మరి నల్గొండ జిల్లాలో అనేక మరి నకిలీ దందాలకు నిలయమైంది. ఒకప్పుడు 9 దందాలకు నిలయమైతే ఈరోజు నకిలీ సర్టిఫికేట్లకు అడ్డాగా తయారైంది. ఈరోజు కొంతమంది వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయులు కానీ మరి అలాంటి వ్యక్తులు నందికేశ్వర్ లాంటి వ్యక్తుల మీద మరి వాళ్ళకి రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటి వెనుక అయితే ఖచ్చితంగా విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నకిలీ సర్టిఫికేట్లు ఏదైతే బాధ్యులు ఉన్నారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి సభకు డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పారు సార్, ఇటువంటి సూత్రధారులపై ఎటువంటి చర్య తీసుకోవాలంటారు? నకిలీలపై దండయాత్ర అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నకిలీలు కల్తీల విషయంలో ఏదో చేస్తాం, నకిలీలు మొత్తం నిషేధిస్తామని చెప్తా ఉన్నాడు. నల్గొండ జిల్లా నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నకిలీల గుట్టు సాగుతా ఉన్నది. చదువుకున్న పేద విద్యార్థులకు, కష్టపడి కూలీనాలు చేసుకునే విద్యార్థుల నోట్లో ఈరోజు మట్టి కొడతా ఉన్నారు. క్రమశిక్షణగా చదువుకునే విద్యార్థుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా ₹1,00,000 ఇస్తే ఏ రకమైన సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పేసి నందీశ్వర్ లాంటి కీచకుడు ఈ రాష్ట్రంలో తయారయ్యాడు. మరి దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఏమైనా ఉందా? తక్షణమే పూర్తి స్థాయి విచారణ చేసి ఈ యొక్క దొంగ సర్టిఫికేట్ల గుట్టును రట్టు చేసి తక్షణమే పేద విద్యార్థులకు, బడుగు బలహీన విద్యార్థులకు, కష్టపడి ర్యాంకు సాధిస్తున్న విద్యార్థులకు ఈ రోజు న్యాయం చేయాలని చెప్పేసి టీఎన్ఎస్ఎఫ్ తరఫున కోరుకుంటున్నాం. చెప్పండి, అసలు సూత్రధారి గతంలో కూడా అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైనా రాజకీయ అండదండలతోనే ఇది జరుగుతుందంటారు? పక్కా ఇది బంగారు తెలంగాణ చెప్తున్న కేసీఆర్ గారు పూర్తిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. అందుకు నిరసనగానే గతంలో కూడా అనేక ఆరోపణలు మన విద్యార్థి సంఘాలు చేయడం జరిగింది. దానికి సాక్ష్యాలు కూడా బయటపడడం జరిగింది. కాబట్టి వెంటనే ఇట్లా నకిలీలు సృష్టిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున టీఎన్ఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని ఆరోపిస్తా ఉన్నాం. మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రోజు 3 సంవత్సరాల పాటు వాళ్ళని కళాశాలకు పంపించి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళు డిగ్రీ పట్టాలు సాధించడం మనం చూస్తున్నాం. కానీ కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో సమాజ స్థాపనకు స్థాపించాల్సిన ఉపాధ్యాయులే ఈ రోజు సమాజాన్ని భూస్థాపితం చేయడానికి ఈ అవినీతి భాగవతంతో లంచావతారం ఎత్తి ఈ రోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధానం మన నల్లగొండ జిల్లాకు సంబంధించిన విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థి సంఘాలకు తెలియకుండా ఈ రోజు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎంతో పెద్ద ఎత్తున కుమ్మక్కులు చేయడం జరుగుతుంది. నేతల అండదండలతో ఈ రోజు ఈ అవినీతి అక్రమాలకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నల్లగొండ జిల్లాలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ దందా జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి హైకోర్టు కానీ అదేవిధంగా మిగిలిన ప్రజా సంఘాలు కానీ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈ రోజు మనం తెలియజేస్తున్నాం. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే డిగ్రీ పట్టా పెట్టు మా ముందు నోట్ల కట్ట తీసుకో, ఎవరు మన భాగోతాన్ని బయట పెట్టే చిట్టా ఎవడు అన్న చందంగా ఈ రోజు సాగడం మనం చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఏబీవీపీ ఖండిస్తుంది. అదేవిధంగా ఇటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇందులో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు మేము
పేర్కొంటున్నాము. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే ఇటువంటి దందాలు జరుగుతున్నప్పుడు మిగతా కళాశాలల పరిస్థితి ఏమిటన్న దాన్ని మనం తీసుకోవాల్సింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ పోరాడుతుందని తెలుపుతున్నాం. అవినీతి లేకుండా పారదర్శకం చేసి చెప్పేసి ముఖ్యమంత్రి సార్ చాలాసార్లు చెప్తారు, విద్యాశాఖ మంత్రి కూడా చెప్పారు. నిన్న కూడా మరి ఏదైతే విద్యా సంస్థల్లో కాలేజీ సంస్థల్లో డ్రగ్ మాఫియా అరికట్టాలని చెప్పేసి కూడా నిన్న సమీక్ష పెట్టి అన్ని కళాశాలకు అన్ని పాఠశాలకు కూడా ఒక స్ట్రిక్ట్ రూల్స్ నామ్స్ పీడీ యాక్ట్లు పెడతాము, కళాశాల రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిండు. విద్యా వ్యవస్థను ఏ విధంగా కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొస్తుంది. దానిలో భాగంగా ఇలాంటి దాన్ని మరి ముఖ్యంగా ఉస్మానియా అంటేనే ఒక తెలంగాణకు రోల్ మోడల్, ఒక గోల్డ్ మోడల్ లాంటిది, ఒక గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ దాంట్లో మరి ఫేక్ సర్టిఫికేట్ అనేటువంటి అవినీతి అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలి. అదేవిధంగా మరి ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో ఈ రోజు మరి ఐన్యూస్ వచ్చే కథనాలు మరి ఖచ్చితంగా ఐన్యూస్ యజమానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కథనాలు మరి వెలికి తీసి ప్రభుత్వం తీసుకొచ్చిన కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఐన్యూస్ కథనాలకు తక్షణమే స్పందించి మరి గవర్నమెంట్ అధికారులు కూడా విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సమాచారం మాకు అందుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు మా విద్యాసంఘ నాయకుల మేజర్ డిమాండ్ ఏంటంటే తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలి. అవినీతి అధికారులను సస్పెండ్ చేసి మరి ఈ రోజు వారం రోజుల్లోనే ఏ విధంగా మరి పట్ట వస్తుంది. ఒక్కొక్క విద్యార్థులు మరి లక్షల రూపాయలు పెట్టి యూనివర్సిటీ రూమ్ల నుండి చదువుకొని 3 సంవత్సరాలు డిగ్రీ 2 సంవత్సరాలు పీజీ చేస్తే అలాంటి విద్యార్థులకు మరి జన్యువైన విద్యార్థులకు మాత్రం పాస్ కావడమే గంగాస్థమైంది. అలాంటి విద్యార్థులు పక్కన పెట్టి మరి ఫైర్వేదారులు ఏజెంట్లను బ్రోకర్లు పెట్టుకొని మరి డబ్బులు లక్ష చాలు, నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అవసరం లేదు, మరి ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు, డైరెక్ట్ మరి మెమో ఇచ్చే దాఖలాలు మరి ఈరోజు ఉస్మానియా మరి సిగ్గుచేటు విషయం. ఇలాంటి యూనివర్సిటీ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలి. ఆ యూనివర్సిటీ అప్లై కాలేజీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దీన్ని సిబిఐగా అభ్యర్థి చెప్పేసి టీఆర్ఎస్పీగా డిమాండ్ చేస్తున్నాము. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందిస్తామని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. చెప్పండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఈ ఫేక్ సర్టిఫికేట్ ఇదంతా సంబంధించి కూడా ఎటువంటి విచారణ కొనసాగితే అక్రమార్కులు బయటకు వచ్చే అవకాశం ఉందంట? ఐన్యూస్ కథనాన్ని సుమోటోగా తీసుకొని ఈ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇది ఒకటి ఫేక్ సర్టిఫికేట్లు ఒకటి, అదే పోతే ఇంకా అధ్యాపకులు కూడా తమకు సంబంధించిన కులము వర్గము ఇట్లాంటి సంబంధాలను పెట్టుకొని ఒక అధ్యాపకులు కూడా ఒక వర్గాలు చేసి వాళ్లకు యూనివర్సిటీ అధికారులతోని దొంగదారిలో దొడ్డిదారిలో అధికారులతో మాట్లాడుకొని బేరసారాలు చేసుకొని ఇట్లా ఫేక్ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల జెన్యున్గా చదువుకొని కష్టపడి ఎంతో చదువునే నమ్ముకొని ఉద్యోగం వస్తే జీవితం బాగుపడద్దు అనుకుని చదువుకునే విద్యార్థులు చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే అన్యాయం కూడా జరుగుతుంది. ఇది అసలు విద్యాశాఖకు అవినీతి అధికారులు రావడం అనేది చాలా దురదృష్టకరం. భారతదేశాన్ని స్కిల్ ఇండియాగా చేయాలని చూస్తున్న మోడీని స్కామ్ ఇండియాగా మారుస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని తెలంగాణ పాలమూరు ఉస్మానియా ఇక్కడ మహాత్మా గాంధీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని కళాశాలలో ఇటువంటి గతంలో కూడా జరిగినాయి. ఎన్నోసార్లు విద్యార్థులుగా మేము చేసిన ఉద్యమాలు చేసినాము, ఫిర్యాదులు ఇచ్చినాము, వాటి మీద ఎంక్వైరీ చేయలేదు. నేడు అనేక రకమైనటువంటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. దీని మీద తక్షణమే ఇది సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి సంబంధిత అధికారులను విచారణ చేసి ఖచ్చితంగా వాళ్ళని కటకటాల పాలు చేయాలి. అదేవిధంగా మరొకసారి జరగకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున మేము ఆరోపిస్తున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనటువంటి ఐన్యూస్ కథనాలను సుమోటోగా తీసుకొని ఈ కుంభకోణంపై ఎంతటి అక్రమార్కులు ఉన్నప్పటికీ కూడా వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఒకటే విద్యార్థి సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఉన్నతాధికారుల పాత్రపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయని కూడా గతంలో కూడా ఇలాంటి ఘటనలపై కూడా అనేక ఫిర్యాదులు చేశాం, అప్పుడు పట్టించుకోలేదని కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి అక్రమ పద్ధతుల ద్వారా కూడా ఎంతో టాలెంటెడ్ ఉన్నటువంటి విద్యార్థులు మరుగున పడుతున్నారని కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు విద్యాశాఖ అదేవిధంగా పోలీసులు స్పందించి కూడా ఏదైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ దందాను గుట్టు రట్టు చేయాలని కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గిరితో కిరణ్ ఐన్యూస్ నల్గొండ.